ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి వైఎస్ఆర్ ప్రభుత్వంలో చిలకలడోన పొలచింత సోగునూరు గురు రాఘవేంద్ర ఎత్తుపోతల పథకాల ద్వారా రైతులకు నీరు అందించలేదని చెప్పడం దారుణమని వైసీపీ నాయకులు ఎల్ఎల్సీ మాజీ డైరెక్టర్ గడ్డం నారాయణరెడ్డి అన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఎల్ఎల్సీ అధికారులతో తీసుకున్న సమాచారం మేరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఎక్కువ నీరు అందించడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యే నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని, రైతుల సమస్యలను రాజకీయంగా వాడుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రకారం అని చెప్పినాడు, కానీ నిజాలు చూస్తే తెలుగుదేశం గవర్నమెంట్లో 2014 నుంచి 19 వరకు పూల్చింత చెరువుకి 3500 ఇయర్లీ పారిచ్చినామని చెప్పినాడు. కానీ నిజానికి అది 1258 ఎకరాలు మాత్రమే పారిచ్చినాడు. అలాగే వైఎస్ఆర్ గవర్నమెంట్లో కేవలం 1000 ఎకరాలు అని చెప్పినాడు, కానీ 1463 ఎకరాలు పారింది నీళ్లు. తర్వాత చిలకలడోన స్కీమ్లో 2800 ఎకరాలని చెప్పినాడు, ఆయన పారిచ్చింది 2014-19 మధ్యన. కానీ కేవలం 69 ఎకరాలు పారిచ్చి 2800 ఎకరాలని చెప్పినాడు. అదే రకంగా 2019-24 సంవత్సరంలో వైఎస్ఆర్ హయాంలో 1000 ఎకరాలు అని చెప్పినాడు, కానీ 1170 ఎకరాలు సంవత్సరానికి సగటున 5 సంవత్సరాలు పారిచ్చినారు. తర్వాత సాగునూరు స్కీమ్లో 3900 ఎకరాలు అని చెప్పినాడు, కాకపోతే కేవలం 418 ఎకరాలు మాత్రమే నీళ్లు పారి